హలో గైస్, మన వ్లాగ్ అనేది ఎప్పుడు బైక్ మీద స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఈరోజు ఏంటి ఆటోలో స్టార్ట్ అయింది అనుకుంటున్నారా గైస్? మనం అయితే ప్రజెంట్ అయితే మనం బయటికి వెళ్తున్నాం. సో ఇది మన అనకాపల్లి రైల్వే స్టేషన్. సో ఇది రైల్వే స్టేషన్ నుంచి మనం అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్యామిలీ ట్రిప్ ఇదంతా. సో ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం. ఇంటి దగ్గర ఆటో మేము బుక్ చేసుకున్నాం. సో ఆటో వచ్చింది, ఆటోలో నుంచి మొత్తం అందరం వస్తున్నాం అనమాట. అందరం వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం అయితే దిగేసాక వెంటనే మన లగేజ్ని అయితే పట్టుకొని మనం జాగ్రత్తగా మన ప్లాట్ఫామ్ నెంబర్కి అయితే మాత్రం మనం వెళ్ళిపోవాలన్నమాట, అనకాపల్లి రైల్వే స్టేషన్ లోపలికి. మన ప్రజెంట్ అయితే మనం తిరుపతి వెళ్తున్నాం అనమాట ప్రజెంట్. సో మనం ట్రైన్లో ఫస్ట్ బ్లాగ్ ఇది, ఎందుకంటే నేను బండ మీద ఎక్కువ చేశాను. సో నేను ట్రైన్లో చేసింది ఇదే ఫస్ట్ బ్లాగ్ మన తిరుపతి అనమాట. ఇక్కడ మన అనకాపల్లి నుంచి తిరుపతి వెళ్తున్నాం. సో ట్రైన్లో వెళ్తున్నాం కదా, మళ్ళీ కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి అన్నారని మళ్ళీ మాస్క్ అన్నీ యూజ్ చేస్తున్నాం అనమాట. మనమైతే మన ప్లాట్ఫామ్ నెంబర్ మీదకి అయితే వచ్చేసాం అనమాట. సో అనకాపల్లి రైల్వే స్టేషన్ ఇదంతా. సో మన ట్రైన్ అయితే వచ్చేసింది. మనం ఇదే ట్రైన్లో అయితే మనం తిరుపతి వరకు వెళ్ళాలి. ఈ ట్రైన్ ఎగ్జాక్ట్లీ 4 to 4:30 మధ్యలో అయితే వెళ్తానని అంటే రీచ్ అవుతామని చెప్తుంది అనమాట తిరుపతి అయితే. సో మనకు భోగి దగ్గర అయితే మనం వెయిట్ చేస్తున్నాం. సో అది వచ్చిన వెంటనే మనం ఎక్కడం అనమాట. మన టికెట్ ఆల్రెడీ రిజర్వేషన్ చేసే ఉన్నాయి. సో అది విండో సీట్ రావాలని నేను అనుకుంటున్నాను. సో వస్తే అదృష్టమే. సో మన ట్రైన్ అయితే ఆగిపోయింది. సో మనం అయితే పైకి అయితే ఎక్కుతున్నాం అనమాట. సో మన సీట్స్ అయితే మనకు ఉన్నాయి. సో డైరెక్ట్గా అయితే అక్కడికి వెళ్ళిపోవడమే. మనకైతే మనం అనుకున్నట్టు విండో సీట్లో అయితే మనకైతే సీట్ అయితే దొరికిందనమాట. సో జాగ్రత్తగా అయితే మనం వెళ్తున్నాం. ప్రజెంట్ మనం తిరుపతి అయితే వెళ్తున్నాం కదా, చూడండి ట్రైన్ అయితే ప్రజెంట్ ఎలా ఉందన్నమాట మనం వెళ్ళిన ట్రైన్. సో మధ్యలో అయితే ట్రైన్ అయితే ఆగింది. ఇది మేడపాడు అనే ఒక ఊర్లో అయితే ఆగిందనమాట ట్రైన్ అయితే మనకి. సో ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా రాజమండ్రి కూడా ఇంకా దాటలేదు అనమాట. ఇంకా ముందునే ఆగింది. సో ఇక్కడ నుంచి మనం అక్కడికైతే వెళ్ళాలి, ఇంకా తిరుపతి అయితే వెళ్ళాలి మనం. సో అది అంటే టైంకి అయితే తీసుకెళ్తానని చెప్తున్నారు. సో ఆ టైంకి వెళ్తుందా లేదనేది చూడాలి ట్రైన్ అనేది. సో మాస్క్ అయితే కొంచెం పెట్టుకోవాలన్నమాట, ఇలా పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం సేఫ్గా ఉండడానికి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ ఊర్లో అయితే ఆగిందనమాట ట్రైన్ అయితే మాత్రం. సో ఇప్పుడైతే మనకి ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. సో చూడండి ఆపోజిట్లో కూడా సేమ్ ట్రైన్ అయితే ఉంది, కాకపోతే అది వేరే ట్రైను, ఇదైతే కాదు. సో స్టార్ట్ అయితే అయింది ఇక్కడ నుంచి. మనం అయితే ప్రజెంట్ అయితే రాజమండ్రి దగ్గరలో ఉన్నాం, ఇంకా రాజమండ్రి అయితే వెళ్ళాలన్నమాట. సో ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇంకా వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే మనకి ట్రైన్ ఇక్కడ సేపు ఆపడానికి రీజన్ ఏంటంటే మనకి ఒక ట్రైన్కి సైడ్ చేశారనమాట. ఇప్పుడు దీన్ని అంటే ఆ ట్రైన్ వెళ్ళాలి ముందు. సో దానికోసమని ఇది అందాక ఆపారు. ఇప్పుడు ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఇన్ టైంకి అయితే మాత్రం మనం అయితే తిరుపతి అయితే వచ్చేసాం అనమాట. చూస్తున్నారు కదా 4:07 అయిందనమాట. మన తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా మనం వచ్చిన ట్రైన్ అయితే ఇదే అనమాట. సో చూడండి S3
క్వశ్చన్ నెంబర్. సో ఇక్కడ నుంచి మనం అయితే బయటకి అయితే వచ్చేసాం అనమాట. క్యాబ్ అతనితో అయితే మాట్లాడేసాం ఆల్రెడీ. సో ఇప్పుడైతే మనం బయట నుంచి ఇప్పుడు క్యాబ్ పట్టుకొని వెళ్ళిపోతాం. క్యాబ్ అయితే వచ్చేసింది, మనం ఎక్కేసాం. సో ఇక్కడ నుంచి ఇంకా పై వరకు వెళ్ళిపోవడం అనమాట. పార్ట్ 2 అనేది మళ్ళీ నేను స్టెప్స్ దాన్ని స్టార్ట్ చేస్తాను. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి గైస్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.